మరోసారి విక్రముడు చెట్టెక్కి శవాన్ని దించుకుని తన భుజంపై వేసుకుని ఒక్క మాటకూడా మాట్లాడకుండా నిశ్శబ్దంగా శ్మశానభూమివైపు నడక ప్రారంభించాడు. అప్పుడే శవం నుండి బేతాళుడు మాట్లాడాడు. ఓ రాజా, నీవు నిజంగా వివేకవంతుడివి కాబట్టి నా చిన్న సందేహాన్ని తీర్చగలవు. కాని ఆ సందేహాన్ని అడగడానికి ముందు నీకొక కథ చెప్పాలి, శ్రద్ధగా విను అని చెప్పి బేతాళుడు ఈ కథను ప్రారంభించాడు. శోభావతి అనే నగరంలో ఒక కాళీదేవాలయం ఉండేది. ఆ దేవాలయం ముందు ఒక పెద్ద చెరువు ఉండేది. ప్రతి సంవత్సరం అక్కడ ఒక పెద్ద జాతర జరిగేది. ఆ జాతరకు దూరదూరాల నుంచి వేలాదిగా ప్రజలు వచ్చేవారు. చెరువులో స్నానం చేసి కాళీదేవికి పూజలు చేసేవారు. ఒక సంవత్సరం ధవల్ అనే యువకుడు ఆ జాతరకు వచ్చాడు. అక్కడ అతను అత్యంత అందమైన యువతిని చూశాడు. ఆమెని చూసిన క్షణంలోనే అతనికామెపై ప్రేమ కలిగింది. ఆమె పేరు సుందరి అని తెలుసుకున్నాడు. ఆమె తండ్రి పేరు, ఆమె ఊరు కూడా తెలుసుకున్నాడు. సుందరిని భార్యగా పొందేవరకు భోజనం చెయ్యనని ప్రతిజ్ఞ చేశాడు. ఈ విషయం గమనించిన ధవల్ తండ్రి కుమారుణ్ణడిగి నిజం తెలుసుకున్నాడు. నాయనా, ఇలాంటి ప్రతిజ్ఞలవసరం లేదు. ఆ అమ్మాయి తండ్రి నాకు స్నేహితుడు. నేను మాట్లాడితే ఒప్పుకుంటాడు. ఇప్పుడే వెళుతాను, నీవు భోజనం చెయ్యి అని చెప్పాడు. అతని మాటల ప్రకారం పెళ్లి త్వరలోనే నిశ్చయమైంది. శుభదినాన సుందరీ ధవల్ల వివాహం ఘనంగా జరిగింది. సుందరి భర్త ఇంటికి వచ్చింది. ధవల్ ఆ సమయంలో భూమ్మీదనే అత్యంత సంతోషంగా ఉన్న మనిషి. కొంతకాలం గడిచింది. ఒకరోజు సుందరి అన్న వచ్చి గౌరీ వ్రతం జరగబోతున్నందువల్ల ఆమె ఊరికి రావాలని సోదరీ బావలను ఆహ్వానించాడు. మరుసటి రోజు ధవల్, అతని భార్య సుందరి, ఆమె అన్న కలసి ప్రయాణమయ్యారు. వారి మార్గం శోభావతి నగరంగుండా వెళ్లేది. కాళీ దేవాలయానికి చేరుకున్నప్పుడు ధవల్కు అకస్మాత్తుగా దేవిని దర్శించాలని తీవ్రమైన కోరిక కలిగింది. కాని సుందరి, ఆమె అన్న ఖాళీ చేతులతో దేవాలయంలోకి వెళ్లకూడదని భావించి బయటే ఉన్నారు. ధవల్ ఒక్కడే దేవాలయంలోకి వెళ్లాడు. ఆలయంలో అతను 18 చేతులు కలిగిన మహాకాళీదేవి విగ్రహాన్ని చూశాడు. దేవి పాదాల క్రింద మహిషాసురుడు కనిపించాడు. ఆ దృశ్యం చూసిన ధవల్ పరవశించిపోయాడు. అతని మనస్సు ఉల్లాసంతో నిండిపోయింది. అక్కడే ఉన్న బలిఖడ్గాన్ని చూసి, ఇతరుడు చిన్న వరాల కోసం బలులిస్తారు, కాని నేను నన్నే ఈ దేవికి అర్పించుకుంటాను, శాశ్వత ఆనందాన్ని పొందుతాను అని అనుకున్నాడు. అతను ఖడ్గాన్ని తీసుకుని తన తలను కోసుకున్నాడు. అతని శిరస్సు క్రిందకడిపోయింది. శరీరం ముందుకు వాలిపోయింది. ఎంతసేపటికీ భర్త బయటకి రాకపోవడంతో సుందరి ఆందోళన చెందింది. ఆమె తన అన్నను లోపలికి పంపింది. లోపలికి వెళ్లిన అన్న ధవల్ పరిస్థితిని చూసి తీవ్రంగా కలత చెందాడు. అతనూ పరవశంతో దేవికి తన్ను తాను బలిచ్చుకున్నాడు. ఇద్దరూ బయటకు రాకపోవడంతో సుందరి భయంతో వణికిపోయింది. ఆమె ఆలయంలోకి పరుగెట్టింది. అక్కడ జరిగిన దృశ్యం చూసి గుండె పగిలిపోయింది. అమ్మా కాళీ, నన్నెందుకు ఒంటరిగా వదిలేశావు? నన్నూ తీసుకెళ్ళు అంటూ విలపించింది. దుఃఖంతో ఆమె తన గొంతు బిగించుకుని చనిపోవాలని ప్రయత్నించింది. అప్పుడే దేవిస్వరం వినిపించింది. మూర్ఖురాలివి కావద్దు చిన్నారి, నేను ఎవరినీ నన్ను బలివ్వమని అడగలేదు. వారు తమ పరవశంలోనే అలా చేశారు. వారి తలలనూ శరీరాలనూ కలిపివేయి, నేను వారికి మళ్లీ జీవనిస్తాను అని చెప్పింది. సుందరికి ఆనందం తట్టలేదు. కన్నీళ్లు తుడుచుకునే సమయం కూడా తీసుకోకుండా ఆలయంలోని మసక వెలుగులో, తొందరపాటు మరియు గందరగోళంలో ఆమె తన భర్త శిరస్సును అన్న శరీరంలో, అన్న శిరస్సును భర్త శరీరంలో కలిపివేసింది. క్షణాల్లోనే ఇద్దరూ మళ్లీ జీవించారు. కాని ఒక సమస్య ఏర్పడింది. భర్త శిరస్సు అన్న శరీరంపై ఉంది, అన్న శిరస్సు భర్త శరీరంపై ఉంది. కథ ముదించిన బేతాళుడు విక్రముణ్ణి చూసి ఇలా అడిగాడు. ఓ రాజా, ఇప్పుడు చెప్పు, ఈ ఇద్దరిలో ఎవరు సుందరి భర్త, ఎవరు ఆమె అన్నా? నీకు సమాధానం తెలిసికూడా మాట్లాడకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది. విక్రముడు క్షణంకూడా ఆలోచించకుండా ఇలా చెప్పాడు. ఇందులో సందేహానికి తావులేదు. శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం శిరస్సు. భర్త శిరస్సు ఉన్నవాడే ఆమె భర్త, మిగిలినవాడు ఆమె అన్న. విక్రముడి మౌనం భంగమైంది. వెంటనే బేతాళుడు శవంతో సహా అదృశ్యమై మళ్లీ చెట్టుపైకి వెళ్ళిపోయాడు. ఈ కథ మనకొక విషయం చెబుతోంది. శరీరాన్ని కాదు, శిరస్సును గుర్తిస్తేనే వ్యక్తి ఎవరో తెలుస్తుంది.
బలం కాదు, బుద్ధే నిజమైన శక్తి. తల మారితే జీవితం మారదు, ఆలోచన మారితేనే జీవితం మారుతుంది. Moonlight fairy tale studio. Moonlight fairy tale studio. Magical bedtime stories.